హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్. ఇంతకుముందే రిలీజ్ అయినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్కి అనుసంధాన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్లు ఏంటంటే కొన్ని కేటగిరీస్ని యాడ్ చేస్తూ ఆ వేకెన్సీస్ని పెంచి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు అప్లికేషన్ చేయలేదో వాళ్ళు ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ అప్లికేషన్ చేసిన వాళ్ళ యొక్క జోనల్ ప్రిఫరెన్స్ని అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు కల్పించడం జరిగింది. ఆర్ఆర్బీ రాంచీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అయితే మనం చూడొచ్చు. మనకి ఫిబ్రవరిలో రిలీజ్ అయిన టెక్నీషియన్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 9,144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఏం చేసినాయి అంటే అడిషనల్గా కొన్ని వేకెన్సీస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో ఈ నోటిఫికేషన్కి కొన్ని కేటగిరీస్కి సంబంధించిన వేకెన్సీస్ని యాడ్ చేస్తూ ఈ అడిషనల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ రివ్యూ హ్యాస్ బీన్ అండర్టేకిన్ ఇన్ వ్యూ ఆఫ్ అడిషనల్ డిమాండ్ రిసీవ్డ్ ఫ్రమ్ వర్క్షాప్ అండ్ పియుఎస్. ఇక్కడ పియుఎస్ అంటే ప్రొడక్షన్ యూనిట్స్, వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ డిమాండ్ మేరకు కొన్ని రకాల కొత్త వేకెన్సీకి సంబంధించి ఈ అడిషనల్ నోటిఫికేషన్లో మనకి టోటల్గా 22 రకాల కేటగిరీస్ను ఆల్రెడీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ యాడ్ చేస్తూ మనకు మొత్తం 40 కేటగిరీస్లో 14,298 వేకెన్సీస్ని అయితే ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సుమారుగా మనకి 5,000 పైన వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరిలో రిలీజ్ అయిన నోటిఫికేషన్ టెక్నీషియన్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లికేషన్ చేయలేదో మరి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ చేసి ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఆర్ఆర్బీ ఆ జోన్ ఏదైతే ఉందో వాళ్ళ జోనల్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకునే అవకాశం కూడా మనకి నోటిఫికేషన్లో కల్పించడం జరిగింది. అయితే ఈ రివైజ్డ్ నోటిఫికేషన్ కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ అంటే ఇంక్రీజ్ చేసిన వేకెన్సీస్, కొత్తగా యాడ్ చేసిన కేటగిరీస్కి సంబంధించి క్యాస్ట్ వైజ్, జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా మనం ఈ నోటిఫికేషన్లో చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకో 15 రోజులు మనకు ఆన్లైన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఆర్ఆర్బీని వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ జోన్ని ఎవరైతే చేంజ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా మనకు మోడిఫికేషన్ లింక్ ద్వారా వాళ్ళ యొక్క జోన్ అయితే మనం జోనల్ ప్రిఫరెన్స్ని అయితే చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకి టోటల్గా అన్ని ఆర్ఆర్బీసీ ఆల్ ఇండియాలో ఉన్న అన్ని రకాల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి, కొత్తగా యాడ్ చేసిన కేటగిరీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి టోటల్గా 40 కేటగిరీస్లో 36 కేటగిరీస్కి సంబంధించిన వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేయనున్నారు. ఈ ఇక్కడ టోటల్గా మనకి ఇంక్రీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి టోటల్గా మన సికింద్రాబాద్ జోన్కి 959 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలానే ఆర్ఆర్బీ బెంగళూరు కనుక చూసుకున్నట్లయితే టోటల్గా ఇంక్రీజ్ అయిన వేకెన్సీస్తో కలిపి అంటే కొత్తగా యాడ్ చేసిన కేటగిరీస్కి సంబంధించి వేకెన్సీస్ కూడా కలుపుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి టోటల్గా 337 వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి ఒక్క ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి ఏంటో కూడా మీరు క్లియర్గా చూసుకుని అప్లికేషన్ చేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి 19th కేటగిరీ వేకెన్సీ ఉంది కదా, టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ సంబంధించి ఈ యొక్క పోస్ట్ మాత్రం మనకి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఇంటర్మీడియట్లో ఎవరైతే ఎంపీసీ చదువున్నారో వాళ్ళకి వరకు ఈ యొక్క పోస్ట్ అయితే ఎలిజిబుల్ ఉంది. ఇంకా ఏ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీ చూసుకున్నా సరే మీరు ఐటీఐ ప్లస్ ఏదైనా అప్రెంటిస్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఐటీఐ అయితే కంపల్సరీ టెక్నీషియన్ సంబంధించి మీరు అప్లికేషన్ చేయాలంటే మీరు ఓన్లీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువున్నట్లయితే ఈ టెలికమ్యూనికేషన్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ అనేది లెవెల్ 2 పోస్టు. ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని రకాల వేకెన్సీస్కి C1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే అడిగారు. కొన్ని రకాల పోస్టులకు B2 కూడా అడగడం జరిగింది. ఇది అన్నమాట ఇంక మెడికల్ స్టాండర్డ్స్. ఇంక ఏజ్ లిమిట్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా డౌట్స్ ఉన్నది కింద కామెంట్లో తెలియజేయండి. ఇది అడిషనల్ నోటిఫికేషన్ అయితే ఇది. ఎప్పుడైనా మనకు వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తే ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాడికే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు చేయకుండా మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఆ జోన్ చేంజ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.